ఒకే ఒక మాట, చాలా మంచి పని చేస్తున్నారండి. నిజంగా చాలా మందికి అవకాశం కావాలి, దాన్ని ప్రదర్శించడానికి ఒక సరైన వేదిక కూడా కావాలి. టిఎఫ్సిసి అనేది నిజంగా ఆ సంస్థకంటూ ఒక వాల్యూ ఉంది, ఒక ప్లేస్ ఉంది. మనం యూట్యూబ్లో పెట్టొచ్చు, మనకంటూ ఓన్గా ఒక బ్లాగ్ చేసుకొని పెట్టొచ్చు. ఇప్పుడు ఇన్స్టా కానివ్వండి, ఫేస్బుక్ అని సోషల్ మీడియా మొత్తంలో ఎక్కడ కూడా మన కంటెంట్ అనేది మనం పెట్టుకోవచ్చు. బట్ కాంటెంట్ అనే దానికంటే కూడా మనం దాన్ని ఎక్కడ ప్రదర్శిస్తున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టిఎఫ్సిసి అన్నది చాలా చాలా రెస్పెక్టెడ్ అండ్ వెరీ వెరీ రినౌండ్ ప్లాట్ఫామ్ కాబట్టి, అండ్ మనకు తెలంగాణ ఫిల్మ్ ఒక ఒక్కదానికి చెందింది మాత్రమే కాదండి. ఇప్పుడు ఇక్కడ మీరు పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మీకు చూసేవాళ్ళు ఎవరు అన్నదాని వేరియేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక వీడియో చేసుకున్నాము, లేదా ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకున్నాము, మనం మన బ్లాగ్లో పెట్టుకున్నాము, లేదా మన ఇన్స్టాలో పెట్టుకున్నాము, మన యూట్యూబ్లో పెట్టుకున్నాము అన్నప్పుడు చూసేది ఎవరై ఉంటారంటే ఓన్లీ ప్రేక్షకులు మాత్రమే అయి ఉంటారు. ఎక్కువ శాతం మంది ఫిల్మ్కి సంబంధించిన వాళ్ళు కానీ, మనం ఎక్కడికైతే వెళ్ళి చేరాలని మన గోల్ అనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి చేరేదానికి ఏదైనా విధంలో అది ఉపయోగపడుతుందా అంటే కేవలం ఒక 10-20% మాత్రమే. బట్ టిఎఫ్సిసిలో మీరు మీ షార్ట్ ఫిల్మ్స్ సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ చూసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రేపు మీరు ఏ ప్లేస్కి చేరుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళు చూస్తారు. సో మీరు అదేంటి, ఇప్పుడు ప్రైజ్ మనీ కూడా సార్ చెప్పారు. ఫస్ట్ ప్రైజ్ 10,000, తర్వాత 7,500, తర్వాత థర్డ్ ప్రైజ్కి 5,000 అని. మీరు రూపాయలను చూడకండి, ఇక్కడ మీకు దొరికేటువంటి ఆ అవార్డు కానివ్వండి, సర్టిఫికేట్ ఉంది కదా, దాని వాల్యూ కొన్ని లక్షలకి సమానం. ఎప్పుడూ కూడా మనం ఏం చూడాలంటే అండి, మన గమ్యాన్ని చేరుకోవడానికి మనం వెళ్ళే బాట కరెక్ట్గా ఉందా లేదా. చాలా మంది, అంటే ఒక చిన్న కథ ఉంది, అది మాత్రం షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను మీకు. రమణ మహర్షి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన దగ్గర ఒకరు వచ్చి చెప్పారంట, అంటే ఏదో నైవేద్యానికి స్వీట్లు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఓ చీమలు వచ్చేస్తున్నాయంట. వచ్చేసి అది ఆ లడ్డు పట్టడానికో లేదా ప్రసాదం రెడీ చేయడానికో అడ్డుపడుతున్నాయంట. రమణ మహర్షి చెప్పారంట, ఏం లేదు, ఒక కేజు చక్కెర తీసుకెళ్ళి ఆ మూలన పడే, నువ్వు నీ పని చూసుకో అని. ఒక కేజీ చక్కెర తీసుకెళ్ళి ఆ మూలన పడేశారు. చీమలన్నీ వెళ్ళిపోయి దానికి చేరుకున్నాయి. ఇక్కడ వీళ్ళు హ్యాపీగా పని చేసుకున్నారు. సో ఎప్పుడు కూడా అండి, మన గమ్యాన్ని చేరుకునే దారిలో వెళ్తున్నప్పుడు చిన్న చిన్నవి, అంటే మనకు వచ్చేటువంటి ఈ స్మాల్ స్మాల్ అలవెన్సెస్ అంటారు కదా, అవి మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాయి, పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. కానీ అటు వెళ్లకుండా మనం వెళ్ళాల్సిన ఆ ప్లేస్కి చేరుకోవడానికి ఏది సరైన దారి, అది మీరు చూసుకోవాలి. సో ఇక్కడ టిఎఫ్సిసి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మీకు అలాంటి ఒక దారిని, అలాంటి ఒక గమ్యాన్ని చేరుకునేదానికి ఒక హెల్ప్గా మీకు సాయపడుతుందన్న నమ్మకం నాకుంది. అందుకే నేను సార్తో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, నేను కూడా ఇందులో ఒక పార్ట్ అవ్వాలి, అయితే నేను చాలా సంతోషిస్తానని. కానీ ఆయన ఇమ్మీడియట్గా, మ్యామ్ మీరు వస్తారంటే మాకు ఇంకా హ్యాపీ, మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో తప్పకుండా మీ ఒక అంటే ఒక ఎంకరేజ్మెంట్ కానివ్వండి, లేదా మీకున్నటువంటి అవగాహన, నైపుణ్యత, అది కూడా ఇక్కడ ఉంటే మాకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఐ విష్ అండ్ ఐ హోప్, చాలా మంది టాలెంటెడ్ పీపుల్ మన మధ్య ఉన్నారండి. అవకాశాలు లేక, సరైన అవకాశం లేక, లేదా ఆ అవకాశాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలని దారి తెలియక ఉన్న వాళ్ళు చాలా మంది మన మధ్య ఉన్నారు. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మాకు మంచి మంచి స్టోరీల్ని అందివ్వండి. మేము తప్పకుండా ప్రతి ఒక్కటిని చూసి ఆ తర్వాత విజేతల్ని ఎన్నుకుంటాము. కానీ ఇక్కడ విజేతలు మాత్రమే విజేతలు కాదండి, మీరు ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు కదా, ఎఫర్ట్స్ పెడుతున్నారు కదా, మీరు అందరూ కూడా విజేతలే. మీకు టిఎఫ్సిసిలో దొరికేటటువంటి ఆ సర్టిఫికేట్, ఆ అవార్డ్, దాని మీద మీరు ఫోకస్ పెట్టండి. ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్. అండ్ మా కమిటీలో ఇంకా కూడా కొంతమందిని రామకృష్ణ గారు తీసుకురాబోతున్నారు. ఇప్పుడు బోలే గారు వచ్చారు, అలాగే ఒక కొరియోగ్రాఫర్ జాయిన్ అవుతారు,
ఒక డైరెక్టర్ జాయిన్ అవుతారు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ జాయిన్ అవుతారు. అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒకరిని తీసుకొచ్చి వాళ్ళ చేత అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎవరు బెస్ట్గా చేశారనేది మనం ఎన్నుకోగలం. సో అలా అందరం కలిసికట్టుగా చాలా భారీ ఎత్తున ఇది చెయ్యాలి, ఎవ్రీ ఇయర్ చెయ్యాలన్న ఒక నిర్ణయంతో ముందుకు వస్తున్నాము. మీ అందరి సహకారం కావాలి, ముఖ్యంగా డిజిటల్ మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని తీసుకెళ్ళి చేర్పించాలి. అండ్ ఐ విష్ అండ్ ఐ హోప్ చాలా మంది కళాకారులు మన మధ్య నుంచి వస్తారు. ఈ ఒక ప్రయత్నం అయితే రామకృష్ణ గారు చిరస్థాయి అలా నిలిచిపోతుందండి, మంచి పేరుతో టిఎఫ్సిసికి అలా నిలిచిపోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.